గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో ఓ భవనం కుప్పకూలింది. నాలా పక్కనే 50 గజాల స్థలంలో ఇటీవలే నిర్మాణం పూర్తయిన 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 2 మృత్యువాత పడ్డారు. భవన శిథిలాల కింద నుంచి రెస్క్యూ సిబ్బంది 2 మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శిథిలాలను తొలగించి రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. నిర్మాణం పూర్తయి అద్దెలకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడ్డాయి. దీంతో 2కి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న హాస్టల్ విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఒకవేళ సాయంత్రం సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే మాత్రం ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉండేదని అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. రైట్, ఇక ప్రమాద దృశ్యాలను మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ లో ఓ 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇటీవలే నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న భవనం ఒక్కసారిగా కుప్పకూలటంతో అక్కడ స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 2 మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక భవన శిథిలాల కింద నుంచి రెస్క్యూ సిబ్బంది 2 మృతదేహాలను అయితే ప్రస్తుతానికి వెలికి తీశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శిథిలాలు తొలగించి రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నట్టు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. నిర్మాణం పూర్తయిపోయింది. ఇటీవల ఈ భవనం అద్దెలకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇక శిథిలాలు పక్కనున్న అపార్ట్మెంట్ పై కూడా పడ్డాయి. దీంతో 2కి గాయాలైనట్టుగా తెలుస్తుంది. పక్కనే హాస్టల్ విద్యార్థులు ఉంటారు. ఆ హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్లో విద్యార్థులంతా కూడా ఈ భవనం కుప్పకూలటంతో బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలటంతో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ చూస్తున్నాం మనం క్లియర్ గా. పక్కనున్న భవనం కూడా డ్యామేజ్ అయింది. అక్కడ కూడా 2 గాయాల పాలయ్యారు. ఇక ప్రమాద ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఒకవైపు అధికారులు చెబుతూ ఉన్నా అంటే పర్మిషన్లన్నీ కూడా అధికారులే ఇస్తారు. సో అధికారులు పర్మిషన్లు ఇచ్చారా? బిల్డింగ్ కూలటానికి ప్రధాన కారణం ఏంటి? నాలా పక్కన బిల్డింగ్ కట్టారని చెప్తూ ఉన్నారు. ఏం జరుగుండొచ్చు? గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ లో పెను విషాదం చోటు చేస్తుంది అనుకోవచ్చు. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఈ ఘటనలో ప్రస్తుతానికి 2 మృతి చెందారని అధికారుల వైపు నిర్ధారించారు. అయితే శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు కూడా కొంత సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం అయితే అంజయ్యనగర్ లో 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. నాలాలను ఆనుకొని ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ నిర్మాణం చేపట్టిందని ప్రస్తుతం తెలుస్తుంది మనకు. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ఈ భవనం కుప్పకూలింది. అయితే కూలిన శిథిలాల పక్కన ఉన్న అపార్ట్మెంట్లపై పడ్డాయి. దీంతో అపార్ట్మెంట్ లోని వారు కూడా కొంత భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు తెలుస్తుంది. అయితే భారీ శబ్దంతో భవనం కూలడంతో స్థానికులు కూడా పక్కనే ఉన్నవారు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 2 మృతి చెందినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అయితే మృతులు ఈ భవనంలో పనిచేస్తున్న కార్మికులు కూడా తెలుస్తుంది. అయితే శిథిలాల కింద ఉన్న 4 నుంచి 5 మంది చిక్కున్నట్టు సమాచారం. డిఆర్ఎఫ్ బృందాలు, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసు వాళ్ళు, ఫైర్ సిబ్బంది ఇప్పటికే ఇక్కడ చేరుకోవడం జరిగింది. జేసీబీలతో శిథిలాలు తొలగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే క్షతగాత్రులను కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించినట్టు కూడా మనకు ఒకవైపు పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే 50 గజాలలో 7 ఫ్లోర్ల ఎలా కడతారు, నాలా పక్కన ఎట్లా కడతారు, మేము ఇప్పటి నుండో కంప్లైంట్ ఇస్తున్నాం, ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు 2 ప్రాణాలు పోయిన చెప్పేసి కూడా పక్కనే ఉన్న వాళ్ళు వాపోతున్నారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అక్రమ నిర్మాణం అనే ప్రస్తుతం స్పష్టంగా తెలుస్తుంది. 50 గజాల్లో 7 అంతస్తులు అంటే ఎంత నాసి రకం నిర్మాణం ఉందో అని అర్థం చేసుకోవచ్చు. అయితే జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్నాయా లేవా, నాలాలు ఆక్రమించి కట్టారనే ఇంజనీరింగ్ ప్లాన్ ఉందా అనే కోణంలో కూడా కొన్ని అధికారుల విచారణ మొదలుపెట్టారు. అయితే యాజమాని ఎవరు, బిల్డింగ్ ఎవరు అనే వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఈ భవనంపై ఇప్పటికే స్థానికులకు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అధికారులు పట్టించుకోవడంతో ఈ ఘోరం జరిగిందని ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. అయితే ఘటనా స్థలానికి జీహెచ్ఎంసీ అధికారులు, గచ్చిబౌలి పోలీసులు చేరుకుని టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా పిలిపించారు. అక్రమ నిర్మాణం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. అయితే బాధితులపై కేసు నమోదు చేస్తామని, పోలీసులు తరపున చనిపోయిన కార్మిక కుటుంబాలకు న్యాయం చేస్తామని వైపు అధికారులు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.